अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। भैया मैं गरीब कदर ट्रस्ट वाले भी आपके सामने इसलिए आना हुआ क्योंकि आजाद नगर में हसैन मस्जिद के बाजू गली में बशीर बोल को ड्राइवर सी और बेलदार काम करने को जिंदगी गुजार लेते थे। इनको 2 बच्चे ही। ये घर इनकी हालत कैसी है कि एक बार देखो, परसों भी उनके को पानी आपको पूरा घर में भर गया था, तो घर बारिश अगर से आया तो पूरा चीता वो हालत है। तो कोशिश अल्लाह के फजलो करम से जिंदगी गुजार लेते थे। अल्लाह इनको ऐसी एक बीमारी दिया है, टंग कैंसर। ये आकर ना तो खाना भी खा सकता, ना तो पानी भी पी सकता। ये पाइप के जरिए से जो है, क्या तो ग्लूकोज सिरंजी क्या तो है, उसमें से डालना पड़ता। तो वो मां साहब घर के कामा कर लेते हुए तो उनके मेडिसिन के वास्ते तकरीबन 25,000 रुपया महीने का खर्चा है। तो घर के कामा कर को वो मां साहब क्या कमाएंगी और ये शोहर को क्या खर्चा करेंगी। हर एक जने अपना रिश्तेदार समझ को ये गरीबों की तुम्हें मदद करती बोल को इनका इंशाल्लाह फोन पे नंबर भी नीचे रोलिंग होता। क्या भाई, हर एक जने कितना भी आपको दिल को चाहा इतना शेयर करो, इतना शेयर करो, इनको अल्लाह की मदद खुली आ जाए उतना तक शेयर करती बोल को हमें गरीब कदर आपसे गुजारिश कर रहे। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు అన్న, ఈరోజు మన అనంతపురం జిల్లాలో ఆజాద్ నగర్ లో నివసిస్తున్న బషీర్ అని చెప్పేసి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈయన ముందు నుంచి కూడా ఒక కూలీ పని చేసుకొని బతికే ఆయన అన్న. ముందు నుంచి బెల్దార్ పని, లారీ డ్రైవర్ గా వెళ్తా ఉండే, క్లీనర్ గా కూడా వెళ్తా ఉండే. ఈయన చాలా అవసరాలు పడి ఈయన సంసారాన్ని ముందుకు నడిపించుకుపోతా అంటే, కానీ ఈయనకి ఒక అనారోగ్యం అనేది చాలా దెబ్బతీసింది. అది టంగ్ క్యాన్సర్ అని చెప్పారు. ఇది ప్రజ్ఞాని హాస్పిటల్ అనంతపురంలో టంగ్ క్యాన్సర్ హాస్పిటల్. ఇది వీళ్ళు చూపించుకుంటూ వీళ్ళు ప్రతి నెల వీళ్ళకి మెడిసిన్స్ ఖర్చులే 25,000 వరకు సుమారుగా ఖర్చు వస్తుంది. దాని తర్వాత ఈయన కుటుంబానికి అవసరం చాలా ఉంది అన్న. వీళ్ళైతే ప్రతి రోజు ఈయన భార్య ఇల్లు పని కానీ చేసుకుంటూ ఆ కసు నూక్కుంటూ ఆడ చేసుకుంటూ ఆ సంసారాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. కానీ వీళ్ళకి తగిన ఈ ఆరోగ్యానికి చాలా సుశించి దెబ్బతిని అన్న మా వరకు వచ్చారు. వచ్చిన తర్వాత అన్న మీరు నుంచి ట్రస్ట్ తరఫు నుంచి ఏదన్నా మాకు సహాయం చేయండి అన్న అంటే, మేము మా చేసేకి ఏం లేదమ్మా, మేము వీడియో తీసి ఒకటి యూట్యూబ్ లో పెడతాము. దాని తర్వాత ప్రజలందరూ చూసిన తర్వాత ఒక్కొక్కరు తోచినంత అందరూ సహాయం చేస్తారు అని చెప్పేసి మేము ఈరోజు వచ్చి వీడియో తీయడం జరుగుతుంది. వీళ్ళు ఉన్న ఇండ్లు కూడా మీరు చూపిస్తాము. వీళ్ళ ఫోన్ పే నంబర్ కూడా మీకు ఇన్వాల్వ్ అవుతుంది. మీరు ఎవరైనా కూడా మనసుకి బాధాకరమైన విషయం ఇది, ఎవరికి ఏం తోచినా లేకపోయినా మీకు ఏది నచ్చితే అది చేయొచ్చని మేము కోరుకుంటూ ఇట్లు గరీబ్ దార్ ట్రస్ట్ ద్వారా నుంచి తెలుపుతున్నాం. సలాం అలైకుం. నా భర్తకు వచ్చి క్యాన్సర్ ఉంది. ఈయన సంపాదించిన ఆయనే పడిపోయారు. నేనేమో ఇండ్ల పని చేసుకొని 1000-2000 సంపాదించుకొని చూపించుకుంటున్నాను. ఆయుర్వేద మాత్రలకి 25,000 అవుతుంది. దానికోసం కూడా నాకు ఇంకా సాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. కానీ ఇండ్ల పని చేసుకొని అంత ఇది చేస్తున్నాను. ఎవరైనా సాయం ఉంటే అన్న